చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో పొట్టు మినపప్పుతో ఎంతో క్రిస్పీగా ఉండే గారెల్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. మనం జనరల్గా గారెలు, వడలు, మసాలా వడలు అలాంటివి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. వాటికి మనం గుండు మినపప్పుని పొట్టు తీసినవి వాడుకుంటూ ఉంటాం. అలా కాకుండా మీరు గారెలకి, వడలకి ఈ విధంగా పొట్టు మినపప్పుని మీరు వాడుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చక్కగా మనకు నానిపోతే వెడల్పాటి గిన్నెలో వేసి కడుక్కున్నట్లయితే తొందరగా కూడా మీరు ఈజీగానే ఎక్కువ టైం పట్టకుండా శుభ్రంగా మీరు కడిగేసుకోవచ్చు. చూడండి, మనం పొట్టు మొత్తం కూడా మరీ క్లీన్ చేసుకోకుండా ఈ విధంగా కొంచెం ఉండేటట్టే మనం కడుక్కొని శుభ్రంగా ఈ విధంగా ఒక స్ట్రైనర్లో తీసి వాటర్ లేకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మినపప్పుని ఈ చిన్న అల్లం ముక్కతో పాటు గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, పిండిని ఇంత చక్కగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు పిండిని అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఈ టెక్స్చర్లో ఉండాలి. మనకి మరీ మెత్తగా కాకుండా, మనకి బరకగా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండితో వెంటనే వడలు వేసుకోకుండా ఈ పిండిని ఇట్లానే 2 గంటల పాటు ఇలానే మనం పెట్టేసేయాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 2 గంటల తర్వాత ఈ పిండితో మనం గారెల్ని వేసుకుందాము. అప్పుడు మన గారెలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి కొంచెం పిండి అనేది ఫెర్మెంట్ అయినట్టు కూడా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ విధంగా మనం పిండిని ఒక 2 గంటలు రెస్ట్కి పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో ఎటువంటి సాల్ట్ కానివ్వండి, ఆనియన్ పీసెస్, లేకపోతే మనం ఏమన్నా వేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ఏమి మనం మిక్స్ చేసుకోకుండా జస్ట్ మనం గారెలు వేసుకునేటప్పుడే అన్ని మనం మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంతో గారెల్లాగా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ. దీన్ని వేసుకోవడం వల్ల మనకి ఈ గారెలు అనేవి ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేయవు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకోసం నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా మనం ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా 2 నిమిషాల పాటు మనం అన్ని కూడా మనం బాగా చక్కగా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గారెల్ని వేసుకుందాము. గారెల్ని వేసుకోవడం కోసం చూడండి, ఇక్కడ నేను ఒక పాల ప్యాకెట్ కవర్ని తీసుకుంటున్నాను. లేకపోతే మీరు ఒక ఫ్రెష్ పాలిథిన్ కవర్ని తీసుకొని చక్కగా మీకు కావాల్సిన సైజులో గారెల్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ తీసుకొని ఒకసారి మన చేతుల్ని తడి చేసేసుకొని పిండిని తీసుకొని మీకు కావాల్సిన సైజులో గారెల్ని వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చక్కగా రౌండ్గా, మరీ మనకి మందంగా లేకుండా పల్చగా లేకుండా ఈ సైజులో మనం గారెల్ని వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ మధ్యలో మనం హోల్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ కూడా హీట్కి పెట్టాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఈ గారెల్ని మనం ఆయిల్లో వేసుకుందాము. చూడండి, మనం తీసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా నూనెకి సరిపడ గారెల్ని వేసుకోవాలి. ఈ విధంగా గారెల్ని వేసుకొని చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ కాలిన వాటిని మనం జాగ్రత్తగా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ గారెల్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం 2 గంటలు పెట్టుకోవడం వల్ల మన గారెలు చూడండి కొంచెం పొంగినట్టుగా ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా అవుతాయి. అందువల్ల మనకి గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూడండి, మన గారెలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ లేకుండా మనం గారెల్ని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ లేకుండా ఈ గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అన్ని గారెల్ని కూడా మనం చక్కగా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన ఎంతో రుచికరమైన క్రిస్పీ గారెలు రెడీ అయిపోయినాయి. ఈ గారెలు చాలా చాలా రుచిగా ఉంటాయి. చూడండి, ఈ గారెల్ని ఈ విధంగా పల్లి చట్నీతో కానివ్వండి, ఏదన్నా గ్రేవీతో కానివ్వండి మీరు చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, స్నాక్ టైంలో అయినా సరే మీరు ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ గారెలు అనేవి ఎంత క్రిస్పీగా ఉంటాయి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎంత క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా సౌండ్, మన గారెలు అనేవి ఇంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా కాకుండా ఒక 2 గంటలు పెట్టి మనం గారెల్ని వేసుకున్నట్లయితే ఈ విధంగా పొట్టు మినపప్పుతో
చాలా రుచిగా అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా పొట్టు మినపప్పుతో ఇలాంటి గారెల్ని ప్రిపేర్ చేసి చూడండి. మీరు ప్రిపేర్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.